అనుదీప్ అనే వ్యక్తి దగ్గర నుంచి శంకరాభరణం, స్వాతిముత్యం లాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేయలేము. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ అనుదీప్ అనే జానర్ డిఫరెంట్. వన్ లైనర్ కామెడీ అనేది డిఫరెంట్ జానరా. అది జాతిరత్నాల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ప్రిన్స్ తోటి కూడా పర్లేదు అనిపించింది నాకు. ఆ 2 సినిమాలు బాగానే నచ్చుతాయి. అండ్ ఫంకీ దగ్గరికి వచ్చేసరికి ప్రిన్స్కి దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే జాతిరత్నాలు అనేది యాక్టర్స్ ఎన్హాన్స్ చేస్తారు. ఎక్కడ మనకి అనుదీప్ని ఇమిటేట్ చేయరు. అనుదీప్ చెప్తే డైలాగ్ ఎలా ఉంటుందో అలా ఉండదు. ఎందుకంటే మనం ఇంటర్వ్యూలో చూస్తూ ఉంటాం కదా. కాకపోతే ప్రిన్స్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం అనుదీప్ చెప్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. సో యాక్టర్స్ పెద్దగా ఏం చేయరు, అనుదీప్ చెప్పినట్టే దాన్ని డెలివర్ చేస్తారు. అండ్ ఫంకీలో కూడా అలానే. కాకపోతే 2.5 hours మీకు కనుక అనుదీప్ వన్ లైనర్స్ కామెడీ ఏదైతే నచ్చుతుందో, ఆ సపరేట్ జానరా ఏదైతే నచ్చుతుందో, ఈ సినిమా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నచ్చేస్తుంది. ఎందుకంటే ఆ వన్ లైనర్స్ పట్ట పడుతూనే ఉంటాయి. ప్రతి డైలాగ్కి నీకు అక్కడ మనిషి చనిపోయినా ఆ కామెడీయే ఉంటుంది, మనిషి పుట్టిన కామెడీ ఉంటుంది, ఏ సాడ్ సీక్వెన్స్లో అయినా కామెడీయే ఉంటుంది. కాకపోతే కొంచెం స్టోరీ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కాకపోతే ఒక స్టోరీ అనేది ఉంటుంది. ఫ్రమ్ ద ఫస్ట్ టు ది ఎండ్ ఒక క్లోజర్ అనేది మూవీకి ఉంటుంది. సో స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ పాయింట్ వరకు దాన్ని కనెక్ట్ చేసే డాట్స్ ఉంటాయి. కానీ మనకి స్క్రీన్ ప్లే, థ్రిల్లర్ లాంటి మూవీస్ అనేది అనుదీప్ ఇవ్వడు. మనం ఎక్స్పెక్ట్ చేసి కూడా థియేటర్కి వెళ్ళొద్దు. బికాస్ అతను చెప్పేటప్పుడే క్లియర్గా చెప్తాడు, ఇట్ వాజ్ ఫన్ ఫిల్డ్ మూవీ, 2.5 hours వన్ లైనర్స్ తోటి ఆయన జానర్లో ఏదైతే ఉంటుందో ఆ మూవీ చూసుకొని రావడం. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సాంగ్స్, ప్రతి సినిమాలో సాంగ్స్ ప్రతి ఒక్కటి చాలా బాగా తీసుకుంటాడు. అండ్ ఈ సినిమాలో కూడా ఉన్న 4 పాటలు చాలా బాగుంటాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు పర్ఫార్మెన్సెస్, విశ్వక్ సేన్ అంత గొప్ప యాక్టర్ ఏం కాదు అని నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే ఇప్పటిదాకా మూవీస్ చూసుకున్న ఉన్న రోల్ని డెలివర్ చేస్తాడు, కానీ ఎక్కడైనా విశ్వక్ సేనే కనపడతాడు, కానీ క్యారెక్టర్లోకి వెళ్ళి చేసినట్టు మనకి ఎక్కడ అనిపించదు. అండ్ ఈ సినిమాలో కూడా అనుదీప్ని ఇమిటేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ బట్ విశ్వక్ సేన్ ఏదో ఎన్హాన్స్ చేశాడు లైక్ నవీన్ పుల్శెట్టి అన్నట్టు మాత్రం నాకు అనిపించలేదు ఈ సినిమాలో. బట్ కయాదు లోహర్ చేసిన రోల్ తను చాలా బాగా చేసింది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఫైనల్ ప్రీ క్లైమాక్స్లో ఒక ఎమోషనల్ సీక్వెన్స్ ఉంటుంది విత్ ఈశ్వరీరావు గారు. ఆ సీక్వెన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఇట్ వాజ్ ఇన్ ఏ అనుదీప్ కైండ్ ఆఫ్ టేకింగ్ అనమాట. సో ఒక మంచి మూవీ, ఒక 2.5 hours నవ్వుకొని వద్దాము అనుకొని థియేటర్కి వెళ్తే ఇట్ వాజ్ ఏ గుడ్ వాచ్. సో మ్యూజిక్ బాగానే ఉంది, పర్ఫార్మెన్సెస్ పర్లేదు, అండ్ స్టోరీ కూడా పర్లేదు. అనుదీప్ కామెడీ నచ్చాలంతే, వాళ్ళకి నచ్చుతుంది. కానీ వేరే ఎవరికి ఈ సినిమా అంతగా ఎక్కదు. ఒకసారి అవుట్ అయ్యారంటే ఇంక అవుట్. సో దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. ఇఫ్ యూ లైక్ ద రివ్యూ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై. థ్యాంక్ యూ.